ఇప్పుడు ఇక్కడ ఒక సెల్స్ ఉంది, ఇక్కడ ఒక సెల్స్ ఉంది. సిరీస్ లో ఇవి పెట్టుకొని చూస్తాడు గైస్. ఎలా అంటే చూడండి నేను సెల్స్ ఇప్పుడు అంటే చూడు పాప బెరచుక్క సో గైస్ చూస్తే నాకు ఇట్లా భయం అవుతుంది పప్ప తిడతాడని. నీ మాయ వల్ల మమ్మీ మనందరికి అయితే స్కిన్ బ్రైట్ గా గ్లోగా ఇంకా గ్లాసీగా ఇంకా మంచి ఈవెంట్ స్కిన్ తో ఉండడం అయితే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. కానీ ఆ స్కిన్ అచీవ్ చేయాలంటే చాలా కష్టపడాలి. అంతేకాకుండా కొరియన్ మోడల్స్ ని చూసినప్పుడు వాళ్ళ స్కిన్ ఎంత బాగుందో మన స్కిన్ కూడా అలా ఉంటే బాగుందని చెప్పి చాలా సార్లు అయితే నేను అనుకున్నాను. మీరు కూడా అనుకుని ఉంటారు కదా గైస్. తరతరాలుగా ఒక ఇంగ్రీడియంట్ అయితే మన సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు అనమాట మన పాత జనరేషన్ లో. అదేంటి అంటే రైస్. మన రైస్ బాయిల్ చేసినప్పుడు మనకి పైన వాటర్ వస్తుంది కదండి, అదే గంజి అంటారు కదా. సో రైస్ వాటర్ అనమాట. సో అది మనం మన ఫేస్ కి అప్లై చేసుకుంటే మన స్కిన్ అయితే మంచి హెల్దీగా ఉంటుంది, ఇంకా బ్రైట్ గా కూడా అవుతుంది. ఇంకా అంతేకాకుండా గ్లాస్ స్కిన్ కూడా వచ్చేస్తుంది అనమాట. కానీ అది ఇప్పుడు చేయాలంటే చాలా టైం ప్రాసెస్. బట్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ కొరియన్ కాన్సెప్ట్. అండ్ అంతేకాకుండా మన మమ్మీ వాళ్ళు అయితే ఇలాంటి స్కిన్ అచీవ్ చేయడానికి ఈ ఇంగ్రీడియంట్ అయితే యూజ్ చేసేవాళ్ళు, అదే రైస్ వాటర్ అనమాట. కానీ ఇప్పుడు మనం అదే అచీవ్ చేయాలంటే అది చాలా కష్టం, ఇంకా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నేనైతే గ్లాస్ స్కిన్ అచీవ్ చేయడానికి గ్లాస్ స్కిన్ రిఫ్లెక్షన్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. సో ఈ ఛాలెంజ్ వల్ల 7 to 20 days లో మనకి బెస్ట్ రిజల్ట్ అయితే తెలిసిపోతుంది అనమాట. సో అందుకోసమే నేనైతే మమ్మా ఎర్త్ వాళ్ళ రైస్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను విత్ రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్. మమ్మా ఎర్త్ బ్రింగ్స్ యూ ద కొరియన్ సీక్రెట్ ఆఫ్ గ్లాస్ స్కిన్. ఈ రైస్ ఫేస్ వాష్ లో గుడ్నెస్ ఆఫ్ రైస్ వాటర్ అయితే ఉంటుంది. ఈ ఫేస్ వాష్ అయితే మన ఫేస్ ని జెంటిల్ గా క్లీన్ చేసి ఇంకా మంచి హైడ్రేషన్ ఇస్తుంది, దాంతో పాటు గ్లాస్ స్కిన్ కూడా ఇస్తుంది అనమాట. సో గాయ్స్ ఈ ఫేస్ వాష్ వచ్చేసి మంచి క్రీమీ టెక్స్చర్ ఉంటుంది అనమాట. ఇంకా ఇది మన స్కిన్ లోకి అయితే అస్సలు స్ట్రిప్ అవ్వదు, మంచి ఎసెన్షియల్ మాయిశ్చరైజర్ అయితే ఇస్తుంది మనం క్లీనిష్ చేసుకున్న తర్వాత. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ వాటర్ ఇంకా నియాసినమైడ్ ఉంటుంది. ఇందులో రైస్ వాటర్ ఉండడం వల్ల మన స్కిన్ అయితే మంచిగా బ్రైట్ అవుతుంది, ఇంకా గ్లాస్ స్కిన్ ఇంకా గ్లో స్కిన్ అయితే వస్తుంది అనమాట. అండ్ నియాసినమైడ్ ఉండడం వల్ల డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా మంచి ఈవెన్ స్కిన్ టోన్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇది మన ఫేస్ ని డీప్ గా క్లీనిష్ చేసి గ్రీమ్ ఇంకా గ్రీజీ లేకుండా చేస్తుంది అనమాట. ఇంకా మంచి రీఫ్రెష్ లుక్ ని అయితే మనకి ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో గుడ్నెస్ ఆఫ్ రైస్ వాటర్ ఉంటుంది, ఇంకా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ దట్ హెల్ప్స్ రెడ్యూస్ బ్లెమిష్ ఇంకా డార్క్ స్పాట్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది మనకి. అండ్ నియాసినమైడ్ ఉండడం వల్ల యాక్ని మార్క్స్ అనేవి తగ్గిపోయి ఇంకా మన స్కిన్ టోన్ అయితే బ్రైట్ అవుతుంది అనమాట. మంచి గ్లాస్ లుక్ అయితే వచ్చేస్తుంది. స్కిన్ అయితే ఎంత మంచిగా బ్రైట్ గా ఇంకా గ్లో గా అయిందో. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, మమ్మా ఎర్త్ లిజన్స్ టు యూ. సో మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ పైన మనం అయితే ఫీడ్బ్యాక్ వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ గా ప్రొడక్ట్స్ ని అయితే మంచి రీసెర్చ్ చేసి ఇన్నోవేషన్స్ చేసి బెటర్ క్వాలిటీగా డెవలప్ చేస్తారనమాట. రీసెంట్ గా ఆనియన్ షాంపూని ఎలా అయితే మన ఫీడ్బ్యాక్ త్రూ బేస్ చేసుకుని దాన్ని ఇంప్రూవ్ చేశారో అలా అనమాట. సో గైస్ చూసారు కదా, మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే మీకు మీ ఇంటి దగ్గర లోకల్ స్టోర్ లో ఎక్కడైనా ఈ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అంతేకాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ ఈ యాప్స్ లో కూడా మీకు ఈ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో అంతేకాదు గైస్, మమ్మా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇంకా యాప్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు అంజి 2020 కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు అడిషనల్ 20% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో గైస్ అంతేకాకుండా మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని వీగన్ ప్రొడక్ట్స్ అనమాట. సో గైస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. హలో గైస్, ఎలా ఉన్నా మీరు అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక వీడియో చేయకపోతున్నాను గైస్. ఎప్పుడు చూసినా నేను టీవీ చూసేటప్పుడు బొమ్మలు చూసేటప్పుడు పప్ప చూడకు నేను చూస్తాను బిగ్ సిరీస్ లా ఇవి పెట్టుకొని చూస్తాడు గైస్. సిరీస్ లా ఇవి పెట్టుకొని చూస్తాడు గైస్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సేమ్ ఫోన్ కూడా గంతే గైస్. నేను ఎప్పుడు కానీ ఫోన్ అవి చూసిన యూట్యూబ్ చూసినప్పుడు పప్ప పని చేయమంటాడు, పప్ప అయితే చూసుకుంటాడు గైస్. గ్యాప్ ఇవ్వరా నన్ను మాట్లాడి నువ్వు నాకు స్కోప్ ఏదిరా, స్కోప్ ఇవ్వవా నాకు? సో గైస్ మీకు అర్థమైపోయి ఉంటది, తమ్నేల్ చూసారు కదా, మీకు ఏదో ఒక ఐడియా వచ్చి ఉంటది. మైక్ నేను మింగాలా? సో ఇప్పుడు పప్పని ఏం చేద్దాం చెప్పు? ప్రాంక్ చేపిద్దాం. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, సుఖంగా బతకనివ్వండి రా. ఇప్పుడు
ఒక రిమోట్ ఉంది, రిమోట్ తీసుకొని సెల్స్ ఉల్టా పెట్టినాం అనుకో పప్ప వచ్చి టీవీ బంద్ చేస్తే, టీవీ బంద్ చేస్తే అది అస్సలు కాదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో గైస్ మేమైతే ప్రాంక్ చేయబోతున్నాం తన పైన. ఏం ప్రాంక్ అంటే ప్రతిసారి మా డుగ్గు వచ్చి టీవీలో హ్యారీ పోటర్, మాన్స్టర్ హౌస్, ఫ్రోజన్ బార్బీ ఇవన్నీ చూస్తూ ఉంటది ప్రతిసారి. ఎందుకంటే ఫోన్ ఎక్కువ అవాయిడ్ చేద్దామని చెప్పి అది పెడతాను అనమాట. కానీ మా వాడు చూడనియాడు, వచ్చి రిమోట్ గుంజుకొని వేరే పెట్టుకుంటాడు కదా పప్ప. సేమ్ ఫోన్ కూడా గంతే గైస్, సేమ్ ఫోన్ కూడా అట్నే చేస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ వాడుకొని ఉన్న ఫోన్ చూస్తాను పప్ప ఆపు అంటాడు, మళ్ళీ ఫోన్ పడతాడు. నేను ఫోన్ పడితే మా అమ్మ ఏమో వచ్చి నువ్వు ఫోన్ పడితే ఆ పిట్ట ఫోన్ పడతా అని తిడుతుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కానీ అయినా పప్పకు బుద్ధి రాదు. అవును, ఇప్పుడు పప్ప అయినా అందుకే నీకు కోపం వచ్చింది పప్ప పైన. ఈరోజు మన పప్పుని ఎట్లయినా ప్లాన్ సక్సెస్ చేయాల్సిందే. సో గైస్ ఈ ప్రాంక్ కి నాకేం సంబంధం లేదు. ఇది ఐడియా అయితే నాది కాదు, ఇది డుగ్గుదే అనమాట. ఎలా అంటే నేను సెల్స్ ఉల్టా పెడతాను, ఉల్టా పెట్టిన తర్వాత పప్పు వచ్చి రిమోట్ లో సెల్స్ ఉల్టా పెడతావా? ఉల్టా పెట్టిన తర్వాత పప్పు వచ్చి బంద్ చేస్తే బంద్ చేస్తే అన్న తర్వాత నేను ముందు గబ్బను గుర్తాడు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నాకైతే సంబంధం లేదు గైస్, ఇది నేను ఇప్పుడే చెప్తున్నా. ముందు జాగ్రత్త, కరెక్ట్ గా క్యాచ్ చేశారు. మళ్ళీ ఆయన వచ్చి నన్ను తిడతాడు వీడియో అయిపోయిన తర్వాత. ఇప్పుడు వీడియో చూసిన తర్వాత అంత నీ ప్లాన్ అని అంటాడు. అందుకని ఇప్పుడే చెప్తున్నా, ఆ ప్లాన్ అయితే కాదు, డుగ్గు ప్లానే. సో గైస్ నేనైతే రిమోట్ ఉంటుంది చూడు, ఎప్పుడు కానీ ఏంటది రిమోట్, ఓకే చెప్పు. ఎప్పుడు కానీ టీవీ చూసేటప్పుడు పప్ప నన్ను చూడయ్యాడు గైస్. అందుకని అందరికి తెలిసిందే, ఆల్రెడీ చెప్పావు కదా. సో నువ్వేం చేద్దాం అనుకుంటున్నా చెప్పు. సో గైస్ పప్ప మీద అయితే నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఏదంటే రిమోట్ తీసుకోవాలి అందులో సెల్స్ అది ఇటు అది అటు అట్లా పెట్టి క్లోజ్ చేసినాం అనుకో పప్ప వచ్చి టీవీ బంద్ చేసిన అస్సలు ఆఫ్ కాదు గైస్. ఇప్పుడు ఇక్కడ ఒక సెల్స్ ఉంది, ఇక్కడ ఒక సెల్స్ ఉంది, ఇది తీసి అది తీసి ఇట్లా ఉల్టా పెట్టి చూసారా గైస్. అందుకే మనం ఎప్పుడు చిన్నపిల్లల్ని తక్కువ అంచనా వేయద్దు అనమాట. ఆ రిమోట్ లో సెల్స్ ఉల్టా పెడుతుందంట, అదట ప్లాన్. సో దానికి తెలియదు కాబట్టి అది నేనే చేయాలి. ఓకే చేద్దామా? మరి మనం ఏం చేద్దాం? పప్ప వచ్చే వారికి ఏం చేద్దాం? టీవీలో ఏదైనా పెట్టుకొని ఫుల్ నవ్వుకుంటూ కూర్చుందాం. అప్పుడు కాదు, అప్పటి నుంచి సైలెంట్ అని ఇట్లా చేసి రిమోట్ సెల్స్ ఉల్టా కాక ఫస్ట్ టీవీ ఆన్ చేద్దాం. టీవీ ఆన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత స్టాప్ చేసి రెండు రిమోట్ అట్లు ఇటు ఉల్టా పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఆన్ చేద్దాం. ఓకే డన్. అట్లా పప్పు వచ్చింది అనుకో, పప్పు వచ్చిన తర్వాత కోపం వచ్చేటట్టు నవ్వుదాం. సరే పోదామా, చేద్దామా? పోదాం, లెట్స్ గో. రెడీయా? రెడీ. కాదు మరి పప్ప ఒకవేళ వచ్చి తిట్టిండు అనుకో, అప్పుడు ఎవరు చేస్తారంటే నేనైతే నీ పేరే చెప్తాను. నీకు ఓకేనా మరి? అమ్మ నా వల్ల కాదు, నేను ఎవరి పేరు చెప్తా అంటే అది కాదు, ఒక ఆకొచ్చి రిమోట్ ను పడేసింది. నేనైతే డుగ్గు పేరే చెప్తా, ఆయన కోపడితే మాత్రం. మీరే చూసారు డుగ్గే ఏమంటుంది. సో గైస్ నా పేరు చెప్పిన వాడు పాప నన్ను ఏమన్నాడు గైస్, ఎందుకంటే నేను చిన్నపిల్లని కదా, ఆయన కూడా మమ్మీని అవుతాడు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎత్తి వేసి నాకే స్కెచ్ చేసి నేసి ఎస్కేప్ అవుతానుగా. సో పోదామా? లెట్స్ గో. అరే డుగ్గు, నాకు నిజంగానే భయం అవుతుందిరా. నువ్వేమో తప్పించుకుంటావు, చిన్నపిల్లవాడు పప్ప నేనే ఏమన్నాడు. నన్ను ఏమన్నా అంటే నువ్వు గింత పెద్ద ఉన్నావు, పప్ప ఏమో గింత చిన్న ఉన్నాడు, నువ్వు పప్పకే భయపడతావా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. సో గైస్ చూస్తేనే నాకు ఇట్లా భయం అవుతుంది, పప్ప తిడతాడని. పదా. సో గైస్ ఇప్పుడు రిమోట్ మెల్ల తీసుకొని ఇప్పుడే మనం మార్చినాం అనుకో మనకు కూడా చేంజ్ కాదు కదా, మనం టీవీ ఎట్లా పెట్టుకుంటాం. సో మనం టీవీ ఆన్ చేసి ఏదైనా పెట్టుకొని అప్పుడు రిమోట్ లో సెల్స్ మారుద్దాం. లేకపోతే అవును కదా ఫస్ట్ పెట్టు. అయ్యో స్విచ్ చేస్తాను బాబు. అవునంతలే అక్కడ చుక్క రావాలి కదా, వైట్ కలర్ చుక్క రావాలి కదా, అత్తలే అతలేంద్ర బాబు ఇది బెర్ర చుక్క ఏంటి మమ్మీ ఎవడు వచ్చిందా? సో గైస్ ఇప్పుడు పప్పు ప్రాంక్ చేయబోతున్నా, ఎట్లుంటుందో. ఫోన్ సెట్ చేద్దామా? స్టాండ్ పెట్టేసి అప్పుడైతే మనం ఏ మంచి కూర్చొని చేయొచ్చు, లేకపోతే చేతులు పట్టుకుంటే ఒకటి వస్తుంది కదా. ఫోన్ ఎట్లా వీడియో ఎట్లా రికార్డ్ చేస్తాం? అవును నిజమే. ఎక్కడ పెడదామంటే మన మమ్మీ ఫోన్ కిటికీ దగ్గర పెట్టేద్దాం. డన్, ప్లాన్ సక్సెస్.
సో గాయస్ డుగ్గు అయితే పాట పాడుతుంది అనమాట. సో గాయస్ యాక్చువల్గా మైక్స్ కనిపిస్తే ఇది వీడియో తెలుస్తుంది, మళ్ళీ అటర్ ఫ్లాప్ అయితే అందుకని చెప్పి ఫోన్లో రికార్డింగ్ అయితే ఆన్ చేసినాం అనమాట. సో ఈ ఫోన్ అయితే అక్కడ సెట్ చేస్తాము. డుగ్గు ఫోన్లో రికార్డింగ్ పెట్టినా, ఈ ఫోన్ కనిపించకుండా పప్పకి ఇక్కడ పెట్టేస్తున్నా. చూడాడు నేను కూర్చుంటా కదా, ఉల్టానే పెట్టినా ఏం కనిపించదు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఊరికే ఉండదు కాసేపు ఉండేది. సో గాయ్స్ కెమెరా అయితే సెట్ అయిపోయింది. నాకు ఒక పిల్ల ఇవ్వవా? ఇది తీసుకో, ఇది టీవీ చూసే నాకు కూడా ఒక పిల్ల కావాలి. తెచ్చుకోపన్నాడు. సో టీవీలో ఇప్పుడు ఏం పెట్టాలి అది చెప్పు నాకు. ఏమన్నా ఫ్రోజన్ బార్బీ పెట్టాను. ఊకి ఫ్రోజన్ బార్బీ అని తిడతాడు కదా పప్పెట్లాగో, అని చెప్పి ఫ్రోజన్ బార్బీ పెడతా. అట్లయితే అది చూడంగానే ఆయన కోపం వస్తుంది, ఇది రికార్డ్ అవుతుంది. ఫోన్ పప్ప వచ్చినాక ఏం చేస్తా అంటే ఫోన్ ఇటు సైడ్ సెట్ చేస్తా. అట్లా నీ మీద పెట్టుకో. పప్ప వచ్చినాక ఫోన్ ఇటు పెడతా, వాయిస్ వినవాడాలి కదా పప్పది. కాదు డుగ్గు, మరి మనం ఇప్పుడు సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తే వీడియోలో డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఏం చేద్దామంటే సౌండ్ తక్కువ పెట్టుకుందాం. సౌండ్ తక్కువ పెట్టుకుని వస్తారు వీళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటాడు కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అట్లా చేద్దాము. ఇప్పుడు ఒకటి పెడతా, పెట్టేసి సెల్స్లో రిమోట్లో సెల్స్ తీసేది. అది నేనే పెడతా. నువ్వు పెట్టచ్చా ఉల్టా? ఎందుకు పెట్టారు? అక్కడ ఒకటే పెట్టచ్చు. ఫ్రోజన్ బార్బీ, ఉత్త బార్బీ వస్తుంది కదా. ఫ్రోజన్ బార్బీ తెలుగు, ఫ్రోజన్ బార్బీ తెలుగు అనాలి. సరే ఓకే. ఫ్రోజన్ బార్బీ తెలుగు, ఫ్రోజన్ చూసిన నేను చెప్తే ఏమన్నట్టే కదా. ఓకే ఇది పెట్టేసిన, సౌండ్ కూడా మ్యూట్ పెట్టినా. మీకు ఇది ఓపెన్ చేసి అబ్బా సౌండ్ తక్కువ పెట్టు, గంత తక్కువ పెడతావా? మరి ఇది వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి నేను తీస్తుంది. మళ్ళీ టీవీ పని చేయకుంటే వేసేటట్టు నువ్వు వీడియో అని చెప్పి మళ్ళీ రిమోట్లు పని చేయకుంటే వేసేటట్టు నువ్వు బడ్డరు ఉల్టా పెట్టినా పని చేస్తుంది రా బొప్పంగా. అదే అటు చెల్లి ఇటు చెల్లి మన స్ట్రైట్ ఇగో ఇగో పని చేస్తాను ఇవుడు. డబ్బులు ఇప్పుడు పేమెంట్ చేయాలి, 2 days తర్వాత పేమెంట్ చేసుకుంటా అని చెప్పి మాట్లాడతాను. లేదు ఇంతకుముందు లేదు మాట్లాడి సాయంత్రం వాళ్ళు చెప్తాను. పిచ్చిది కదా అగు ఏడుతుంది కదా, అది ఎడితే మనం నవ్వుతాను. నిమ్మయ వల్ల ఉండాలి, నీ మాయ వల్ల. ఆ పాట తెలుసా? అది కింద అగు సర్వమే పెట్టనులే పెద్ద చెవినే, అది జరగదు. నిన్ను కోరు మనుషులంతా ఇచ్చట కలరు రహస్యమంటూ చెప్పినానే పలకనుగా. నష్టమెంత జరుగును నీ పడనులే నీ మాయ వల్ల, నీ మాయ వల్ల. ఫ్రోజన్ బార్బీ చూస్తాను అచ్చి పిచ్చి అంటాడు ఏంద్రా. మన ఫేవరెట్ కదా ఫ్రోజన్ బార్బీ.
స్కూల్ పోకుండా అదే చూసుకుంటుండే ఇంటికాడ అయితే ఫోన్ లేదంటే అవు TV. అవు అవు ఏమైంది? అమ్మా అవు దేనికి ఏం చేసినా కర్రీ? నిదురలు చెరుపునది పొరపాటు చేసిన నమ్మీటు కదిలి లేదంటే నువ్వు కొంచెం నాలో బండి, టీవీ బండి. సబ్ టైటిల్స్ వెళ్ళొస్తున్నాయారా బండి టీవీ బండి దానికి ఎంతసేపు చూసుకుంటుంటా టీవీ. అవు దిగులే మొదలయ్యి దాని మ్యాజిక్ వచ్చినాయిగా, మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి. అవును ఏదో పాట వస్తుంది నిమ్మయ్య వల్ల అవు నీ మాయ వల్ల నీ మాయ వల్ల ఏం చేసినా కర్రీ? అవు మస్తున్నాయి దయ్యాలు అవి అవును, దయ్యాలు కావు, మనుషులు. మనుషులే కానీ ఫ్రోజన్ కదా అవి మ్యాజిక్ లేదు. నన్ను కోరు మనుషులంతా ఇచ్చట కలరు. అది ఇప్పుడు కాదు, వేరే పాట. అవునా ఇంట్లోనే రహస్యమందు చెప్పిన అది ఇందులో కాదు. పడనులే అది ప్రేమలో వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు. ఇదే పాట కానీ ముందు వస్తుంది కదా అది ఇంట్లో ఇంకో పాట ఉంటుంది కదా ఫ్రోజన్ బార్బీలో అదేమో పాట ఉంటుంది ఏంటి కొన్నే శాశ్వతం మన చెలిమిలాగానే కొన్నే మారవు మన మనసులాగానే నది గోడల్లా కూలిపోవద్దు మరి కొన్ని శాశ్వతం నిన్ను హత్తుకున్నట్టుగానే బడికి పోకుండా నిన్ను ఇవి చూసుకుంటూ హత్తుకున్నట్టుగానే దానిపైన నిన్ను హత్తుకున్నట్టుగానే రిమోట్ ఎత్తేసి సాగం చేసినట్టున్నట్టుంది. ఇది పని చేయదు నా పని అయింది. అన్న తీసుకురా బాగా అవుతుంది మళ్ళీ పోవాలి సాయంత్రం పోతుంది అక్కడ పోతుంది గుర్రం ఎక్కించుకొని పోతాండి. గుర్రం ఎక్కించుకొని అది గుర్రం కూడా ఫ్రోజన్ గుర్రం తెలుసా నీకు అది అవును, మ్యాజిక్ చేస్తుంది అంతా. అదంతా మ్యాజికే అది రియల్ది కాదురా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు రోడ్డు మీద సముద్రం ఉన్నారు. అది మ్యాజిక్ చేసి సముద్రం. అవో గుండెలో తుల్లో అవు ఏడుతానేరా ఎడతలేదు, ఇంతకుముందు నీళ్ళని మునిగింది అయితే ఏడిగినట్టు అవుతాను. ఏంటి సార్ అది? వెయిట్ ఏడిగినట్టు అవుతాను. వాటర్ పడ్డా నీళ్ళ మునిగితే ఏడిసిందిరా కాదురా వాటర్. దాని పేరేంటి చెప్పు ఆగు చెప్తా. హానా ఎల్సా 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 ఒక్కతే పోయిందిరా ఆయన పోలేదు అవును, ఆయన అబ్బా మస్తున్నాయి మంచుకొండల్ది ఆయన ఎల్సి ఇద్దరు తప్పిపోయారు. అందుకనే ఏమో అలాంటి పాట పాడుతుంది. నన్ను వద్దిల్లి పోకు అని ఒక పాట పాడుతుంది ఏదో. అవునా అబ్బా అవును మస్తున్నాయి అది గృహ మొత్తం ఫ్రోజన్ అదంతా ఐస్ గడ్డ తెలుసా చుట్టుపక్కలంతా. అవును, అమ్మా అక్కడ అక్కడ పోతే అందరు మంచిగా ఉంటుంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్రోజన్ బార్బీ, మిసన్ మంచు వాళ్ళ మనిషి ఇంత ముందు చిన్నప్పుడు వాళ్ళకి అమ్మ ఉండేది. మంచు మనిషి రహస్యమందు చెప్పిన నిప్పడ కనుగా ఎత్తేసి అంగడి వేసింది ఆల్రెడీ రిమోట్ ని మాకేం తెలుసు మమ్మల్ని అంటావు పని చేస్తలేదు గెచ్చ వేసుకుందా వస్తుంటుంది రిమోట్ ఏమైంది పని చేస్తలేదు ఇంకా డైరెక్ట్ పని చేస్తాం ఏమైంది ఇది కలర్ వేసి నువ్వు మమ్మల్ని అంటానవా పొద్దుల టీవీ చూసుడే మరిగా పొద్దుట టీవీ చూసి నువ్వే కవర్ చేస్తావు. సరిపోయింది. కవర్ చేస్తావు టీవీ అయితే ఎక్కడిస్తే దెబ్బలు అది పడతాయి కూడా ఎట్లా ఫైటింగ్ చేస్తాను ఫ్రోజన్ బార్బీ. ఇన్స్పిరేషన్ వేసుకుంటాం మేము అవును, ఇంతకుముందు అది గిట్ల గిట్ల రైలు గడ్డల మీద స్కేటింగ్ చేసింది ఊళ్ళే. అవునురా ఈయన తెలియదు ఎరుపప్ప ఉన్నదిరా కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్. ఇప్పుడు వడ్డగద్ద పెట్టిందా లేకపోతే ఉల్టా అన్నా మంచిది కాదు నువ్వు రిమోట్ ఏమనుకుంటారు కాలిపోతే సెల్స్ ఉల్టా అయితే తెలివి ఉన్నా ఏమన్నా కింద పడ్డది లేకపోతే పడ్డ తర్వాత ఉల్టా అయిందా పొద్దుల్ల స్కూల్కి వచ్చినప్పుడు నువ్వే
పొద్దున్న స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వే రిమోట్ చూస్తావు, మళ్ళీ నువ్వే పాడేసి ఏమేమో నమ్మంటావు. నువ్వే కదా రిమోట్ ని. అరే పప్పనే ఎక్కుతారు టీవీ. అవును మనల్ని అంటాను నేను తింటా ఎప్పుడు కానీ ఇదే పాప చిన్నపిల్ల అడుగుతాను తింటారు. ఒక్క బటన్ గిట్ల లూజ్ అవుతుంటాడు. దానికి పెడుతుంది. రిమోట్ సెల్ ఉల్టా వేసి నడుస్తున్నాయి అయితే. ఈయనకు మతి మార్పు పెరిగిందిరా. అవును నిన్న కూడా గంతే వాటర్ తాగి నేను వాటర్ తాగినా అసలు అన్న తిన్న తర్వాత అని అడిగిండు. ఆయన చిన్న మెదడు చితికింది ఆల్రెడీ. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. సెల్ కింద పడ్డ తర్వాత యాక్చువల్లీ సెల్స్ ఉన్నాయి, పవర్ ఉన్నాయి. కింద పడ్డది కదా, నేనే చేంజ్ చేసిన కావచ్చు అనుకోకుండా. యాక్చువల్లీ సెల్స్ మేమే ఉల్టా వేసిరు కదా. ఇది రియలైజేషన్. పిసానా నీకేమైంది? ఖరాబ్ అవుతుంది ఏమైనా? అందరినీ ఉంది అనుకుంటాను రిమోట్ ఏమన్నా. నేను ఎందుకు వేసిన డుక్ చేసింది మమ్మీ. సరిపోయింది. డుగ్గే అబ్బా మమ్మీ. నేను ఎందుకు వేసినావు? నువ్వు వేసినావు. చూసారా సార్ డబుల్ యాక్షన్. నువ్వు వేసినావు సెల్స్ రిమోట్. ఎవరు వేసారు? ఖచ్చితంగా మమ్మీ వేసి నా వాళ్ళ నేను బెడ్రూమ్ లో కుదరం పాపని ఏమని ఎవరు వేసారు? ఇట్రా ఒకసారి ఇక్కడ కూర్చో, మంచిగా నీకు తినిపిస్తా, కెచప్ వేసి తినిపిస్తా. ఇవన్నీ చెప్తా బట్ నిజం చెప్పన్నా. పప్పా పప్పా సారీ, అదంతా నా తప్పే. ఎవరు వేసిల్లా? నేనే వేసిన. ఎందుకు? బల్బ్ లేక బల్బ్ వచ్చి ప్రాంక్ వేసినావు. ఇది ఎప్పుడు పెట్టారు? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇట్లా సెల్లులు ఉంటాయి సార్. ప్రాంక్ ఏంటి ఇంట్లో? అదే ప్రాంక్ తెలియదు కదరా. తెలియదు పప్పకి పప్పెర్రి పప్పకి ఏం తెలియదు. ఒకసారి తెలుసా నేను రాను, అది చూసి అప్పుడు అందులో ప్రాంక్ ఏముంది? సెల్స్ ఉంటాయి సెల్. ప్రాంక్ అని మీరు అనుకుంటారు అంతే కదా. నేను వేసి తెచ్చుకుంది నేను. అది ప్రాంక్ అలా ప్రాంక్ ఏముంది? ప్రాంక్ వేసినామా లేదా పప్పని? అందుకే నీ ఐడియాలు వర్కౌట్ కావాలని చెప్తాను. ఐడియా నీది కాదా? వర్కౌట్ అయిందా లేదా నువ్వే చూడు. ఫోన్ అక్కడ ఉంది కిటికీ దగ్గర తేపో. ఇంట్లో ఏముందా నాకు అర్థం కాదు. అదేంటిది? రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్. ఎట్లా ఇచ్చాం ప్రాంక్, ఇద్దరం కలిసి చేసాం. ఇంట్లో ప్రాంక్ ఏమో నాకు అర్థం కాలేదు. రిమోట్ సెల్స్ పని చేయాలి, ఇంట్లో ప్రాంక్ అంటావు ఇంకేంది కదా అడుగు. ఇప్పుడు ఒకటి ఉందా, ఇంకొక ప్రాంక్ చేయాలి. ఏం ప్రాంక్ అంటే నేను చేసిన పప్ప మీద ఒక ప్రాంక్ చేయకూడదు. ఆ రిమోట్ తెలిసి పెట్టి పప్పని మీద ప్రాంక్ చేద్దామని, రాని ఒక ప్రాంక్ చేద్దామని ఒక ప్రాంక్ అన్నట్టు. అంటే ఐడియా నీదేనా? నాదే. మరి నువ్వే రావాలి. ఇది పట్టుకో ఒకసారి, ఇది పట్టుకో. ప్రాంక్ అని చెప్పేసి మీరు అనుకుంటారు. సరే అదే ప్రాంక్ అని కింద ఎవరన్నా ఒక ఇద్దరన్నా కామెంట్ చేసినా సరే ప్రాంక్ అని ఒప్పుకుంటా. గాయస్ చిన్న పిల్లలకి ప్రాంక్ ఐడియాలు ఏమత్తే మీరు చెప్పండి గైస్. ఇంతకు మించి పాపం చిన్న పిల్ల ప్రాంక్ అని ఆలోచించి చేద్దాం పప్పని అని చెప్పి చేసినట్టే ఎంత గ్రేట్. డుగ్గుదే కదరా డుగ్గు. ఇంత ఘోరం ఎందుకు చేసినావు ప్రాంక్? నాకు ఏడుపు వచ్చిందిరా. సరే రిమోట్ పని చేయాలని ఏడుపు వచ్చింది నీకు? రిమోట్ ఖరాబ్ అయిందని గుండు తలుక్కుపోయింది. చేతులు వచ్చినాయి వచ్చి వచ్చి. ఆయన ప్రాంక్ చేస్తున్నారు నువ్వు చెప్తావు. ఇది కూడా ప్రాంకే. చూసారు కదా నా ఫ్రెండ్ అంటే కానీ నిజంగానే పప్ప అనుకున్నాడు. ఏంటండి ఏంట్రా? ఏమో తెలుసు పైకి అనుకున్నాడు. నిన్ను నమ్మరు ఇక, అస్సలు నమ్మ. నిన్న నీకేం అనుకున్నాను. చెప్పావులే ఎల్లు. ఈ వీడియో చెప్పావులే ఎల్లు. వీడియో నచ్చిందైతే మమ్మీ అండ్ పాప అండ్ బాయ్ గైస్, మిస్ యూ.